అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆయన ఈసారి ఏకంగా దేశ కరెన్సీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ చిత్రంతో $250 నోటు నమూనాలను సిద్ధం చేసినట్టు ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. దీంతో అమెరికా రాజకీయ వర్గాలు, ఆర్థిక రంగాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు తెరలేపింది. 2026లో అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కరెన్సీ నోటును విడుదల చేసే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే $250 విలువైన నోటుపై ట్రంప్ చిత్రాన్ని ముద్రించే ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకారం అమెరికా చరిత్రలో కీలక ఘట్టాన్ని గుర్తు చేసేలా ఈ ప్రత్యేక నోటును తీసుకురావాలనే ఆలోచన ఉంది. ట్రంప్ పాలనలో సాధించిన విజయాలను కూడా ఇందులో ప్రతిబింబించాలనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ చిత్రం కరెన్సీపై రావడం అంత సులభం కాదు. 1866లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన చట్టం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల ఫోటోలను డాలర్పై, నోట్లపై ముద్రించకూడదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న అన్ని అమెరికా కరెన్సీ నోట్లపై మరణించిన అధ్యక్షులు లేదా జాతీయ నాయకుల చిత్రాలే ఉంటాయి. అందువల్ల ట్రంప్ చిత్రంతో నోటు విడుదల కావాలంటే దాదాపు 160 ఏళ్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్లో బిల్లులు ప్రవేశపెట్టినట్టు సమాచారం. ట్రంప్ అనుచరులు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నారు. అమెరికా రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చూపిన ప్రభావాన్ని గుర్తించే చర్యగా వారు దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే డెమోక్రాటిక్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారంలో ఉన్న వ్యక్తి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇది వ్యక్తి ఆరాధనకు దారితీసే ప్రమాదముందని విమర్శిస్తోంది.